ఇది హిట్ అయితేనే ఆ డమ్ అలా నిలబడుతుంది. స్టార్ డమ్ హిట్ కాకుండా ఫ్లాప్ అయితే పవన్ కళ్యాణ్ కాదు కదా. బ్లాక్ బస్టర్ కావచ్చు, లేకపోతే అటర్ ఫ్లాప్ కూడా కావచ్చు. ఆయన మరి అల్లు అర్జున్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ అట్లీ గారితో చేస్తున్నారు, ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు 4 పాత్రలు పోషించిపోతున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి తాతగా, నాన్నగా అండ్ 2 కొడుకులుగా ఆయన్నే పోషిస్తున్నారు పాత్రలు అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం? అంటే ఆ 4 పాత్రలు అంటే ఆయన యాక్ట్ చేయడం అయితే ఆయన టాలెంట్ మనం గతంలో కూడా చూసాం, కానీ వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది అన్న ఫస్ట్ థింగ్ అయితే. ఎందుకంటే డ్యూయల్ రోల్ కే కింద మీద పడుకొని ఇప్పుడు చూస్తున్నాం మన గేమ్ చేంజర్ కానీ, అటు విక్రమ్ ఒక సినిమా కోబ్రా అనే సినిమాలో కూడా ఎన్నో క్యారెక్టర్స్ చేసిండు తను. 3 రోల్స్ మన ఎన్టీఆర్ అన్న కూడా చేసిండు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే స్కోప్ వేరే వాళ్ళకు ఉంటేనే కొంచెం ఎంగేజింగ్ ఉంటుంది ఫిలిం కూడా. 4 పాత్రలు అల్లు అర్జున్ గారే ఇట్లా నటించడం అనేది కొంచెం చూడాలన్న ఆ సినిమా. అదే అన్న, నేను అదే చెప్తున్నా, వేరే యాక్టర్స్ ఉంటేనే కొంచెం సినిమా ఎంగేజింగ్ గా కనిపిస్తుంది. ఏదేది ఎట్లుంటది, ఏ యాక్టర్ ఏ లీడింగ్ క్యారెక్టర్ లో కనిపిస్తాడనే ఒక తాపత్రయం ఉంటది. కానీ 4 అల్లు అర్జునే ఉంటాడంటే అంటే స్క్రిప్ట్ పైన తనకి ఎంతో నమ్మకం ఉంటేనే ఈ 4 పాత్రలకు ఒప్పుకుని ఉంటాడు అన్న. అందుకు స్క్రిప్ట్ ఎట్లుంటుందో మనం చూడాలి అన్న. మరి యాక్చువల్లీ తమిళ డైరెక్టర్, తెలుగు హీరోస్ కి తమిళ డైరెక్టర్స్ ఎక్కువగా వర్కౌట్ అవ్వలేదు. అవునన్నా, ఏ సినిమా చేసినా మరి అల్లు అర్జున్ గారికి వర్కౌట్ అవ్వచ్చు అంటారు. అంటే అట్లీ వాళ్ళ ఇండస్ట్రీని వదిలిపెట్టి కూడా మనకి గతంలో చూసుకుంటే షారుఖ్ ఖాన్ తో మన జవాన్ చేయడము అంటే అట్లా వర్కౌట్ అయింది, తనకు వర్కౌట్ అయింది. కానీ మన ఇండస్ట్రీ వాళ్ళకి హీరోస్ కి తమిళ డైరెక్టర్స్ కి అయితే వర్కౌట్ కాలేదు. ఇంకా అట్లీ మీద నమ్మకమో లేకపోతే మన అల్లు అర్జున్ గారు మంచి ఫైర్ లో అంటే ఒక బ్రాండ్ సెట్ చేసింది కాబట్టి ఆ లెగసీని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాడు. భారీ బడ్జెట్ ఫిలిం అయితే వస్తుంది కాబట్టి స్క్రిప్ట్ పైన ఎంతో నమ్మకం ఉంటే చేస్తుంటాడు అన్న. పుష్ప 2 తర్వాత మంచి స్టార్డమ్ వచ్చింది. అవునన్నా, అంటే వరల్డ్ వైడ్ గా మంచి స్టార్డమ్ వచ్చింది. ఒకవేళ ఈ సినిమా గనక డ్రాప్ అయితే మళ్ళీ స్టార్డమ్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా అన్న ఒక సినిమా ఫ్లాప్ అయితేనే ఎన్నో ట్రోల్స్ కి ఎన్నో దానిలకు గురవాల్సింది వస్తుంది. ఏ యాక్టర్ అయినా, ఎంత పెద్ద యాక్టర్ అయినా కానీ. అట్లాంటిది ఒకవేళ ఈ ఫిలిం అటు ఇటు అయ్యింది అనుకో మళ్ళీ స్టార్డమ్ పోతుంది, దాని తర్వాత మళ్ళీ కష్టపడాల్సింది ఉంటది. ఇట్లాంటి దానిలోకి పోకుండా అంటే 4 క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటి స్క్రిప్ట్ లో ఎంచుకోకుండా సింగిల్ రోల్ ఉండే క్యారెక్టర్స్ ఎంచుకొని ఓ మంచి సినిమాని మళ్ళీ ఇస్తే గెట్ ఆన్ అవుతాడు. మరి అల్లు అర్జున్ గారు అట్లీ గారి కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతుంది. మరి ఆ సినిమాలో అల్లు అర్జున్ గారు 4 రోల్స్ చేయబోతున్నారు. అంటే తాతగా, ఫాదర్ గా అండ్ 2 సన్స్ గా. మరి డ్యూయల్ రోల్ చేస్తేనే సినిమా ఫ్లాప్ అయ్యే రోజులు ఇవి. ఈ 4 రోల్స్ పనిచేస్తాయి అంటారు. చెప్పరాకుండా ఉందన్న, పుష్ప 2లోనేమో దొంగతనాలు చేసిండు. మళ్ళీ ఇప్పుడు 4 రోల్ చేసి 4 దొంగతనాలు ఎట్లా చేస్తాడో ఏమో. మళ్ళీ అంటే పుష్ప సినిమాల ఎర్ర చందనం దొంగతనం చేసి విదేశాలకు అమ్మి, ఎక్కడ అమ్మిండంటే అది ఇక్కడిక్కడ కాదు, మళ్ళా చైనా కాదు, జపాన్ లో అమ్మిండు. మళ్ళీ ఇప్పుడు 4 క్యారెక్టర్ల మరి జేబు దొంగతనాలు చేస్తాడా, లేకపోతే ఇండ్లల్లో దొంగతనం చేస్తాడా, లేకపోతే బ్యాంకులలో దొంగతనం చేస్తాడా, లేకపోతే హోటల్స్ రెస్టారెంట్స్లలో దొంగతనం చేస్తాడా, ఏడ దొంగతనం చేసి మళ్ళీ 4 క్యారెక్టర్లు వేసుకొని వస్తుండు. మళ్ళీ ఏం దొంగతనం చేసి చూపిస్తాడు మళ్ళా అన్నారు. ఇంకా అనకూడదు ఆ మాట, కానీ సరే ఏదేమైనా కానీ చూద్దాం. మరి ఈ సినిమాలో మళ్ళీ ఎన్ని దొంగతనాలు చేసి మళ్ళీ ఎంత సంపాదించుకొని ఎనికికేస్తాడో చూద్దాం, వెయిటింగ్. మరి గేమ్ చేంజర్ సినిమా గురించి కూడా మాట్లాడు, డ్యూయల్ రోల్. కానీ ప్రేక్షకులకు అంతగా లేదు, వాళ్ళకి అంతగా నచ్చలేదు. మరి 4 రోల్స్ అంటే నచ్చుతుందా మూవీ? అదే కదా చెప్తున్నా నేను, ఇందాకనే చెప్పిన. జేబు దొంగతనాలు, బ్యాంకు దొంగతనాలు, ఇట్లా అనేక ఉన్నాయి. చూద్దాం మరి 4 రోల్స్ ఓకే అవుతుందా, సక్సెస్ అవుతుందా, లేకపోతే ఫ్లాప్ అవుతుందా, ఏమవుతుందో సినిమా వెయిటింగ్ ఫర్. చూసిన తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరైతే అభిమానులు ఉన్నారో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో, డైయాడ్ ఫ్యాన్స్ ఉన్నారంట. ఎవరికన్నా డయాడ్ ఫ్యాన్స్ మీరు? మా అమ్మ నాన్నకు డయాడ్ ఫ్యాన్స్ ఉండాలి, కానీ మీ హీరో గారి గురించి ప్రాణాలు కోల్పోయినరు. ఒక అమ్మ చనిపోయింది, ఎంత బాధ ఉంది తెలుసా నాకు. నువ్వు కనీసం హీరో గారు, అవును మీరు డయాడ్ ఫ్యాన్ ఉన్నావు కదా, మీ హీరో గారికి చెప్పాల్సింది, ఆమె చనిపోయింది వచ్చి చూసి వెళ్ళండి సార్ అని హీరో గారికి చెప్పాల్సింది. చూద్దాం ఈయన సినిమా ఎట్లుంటుందో. మళ్ళీ 4 క్యారెక్టర్లు వేసుకొని వస్తుండు కదా, మళ్ళీ ఇంట్లో ఎన్ని దొంగతనాలు ఉన్నాయి, జేబు దొంగతనాలా, లేకపోతే బ్యాంకు దొంగతనాలా, రాబడియా, ఏం చేస్తాడో చూద్దాం, వెయిటింగ్ ఫర్.
హాయ్ అండి. మరి అల్లు అర్జున్ గారు ఇంకా అట్లీ గారి కాంబినేషన్ లో వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఉమ్, అల్లు అర్జున్ గారు ఉమ్, 4 పాత్రలు చేయబోతున్నారంట. ఉమ్, తాతగా, తండ్రిగా అండ్ ఇద్దరు కొడుకులుగా అంటే ఉమ్, డ్యూయల్ రోల్ చేస్తేనే వర్కౌట్ కాని రోజులు ఇవి. ఉమ్. మరి 4 క్యారెక్టర్స్ అంటే వర్కౌట్ అవుతుంది అంటారు. బ్రహ్మాండంగా అవుతుందండి. ఎందుకంటే అది చాలా 1000 కోట్లు ఎంతో ప్రాజెక్ట్ కదా. 250 కోట్లకు ఒక పాత్ర చొప్పున చేస్తున్నాడు ఆయన. అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుందాం. ఎందుకంటే ఆయన గొప్ప నటుడు. ఈ మధ్య పుష్ప రిలీజ్ అయ్యి 2,000 కోట్ల దాకా వసూలు చేసింది. మరి అలాంటప్పుడు ఇలాంటి పాత్రలు చేయాలి కదండి. చేయకపోతే ఎలాగా, తప్పు కదా. కాబట్టి నలుగురు చేసినా 8 మంది చేసినా, అప్పుడు మన కమల్ హాసన్ గారు 10 పాత్రలు ఏమో చేశారు. మరి వీళ్ళు కూడా ఆయన స్థాయికి ఎదగాలంటే ఇలాంటి పాత్రలు చేయాల్సిందే. తప్పే ఉంది. దాన్ని తప్పుగా ఎవరు అనుకోకూడదు. నిజంగా ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మనం అందరం స్వాగతించాలా, అభినందించాలా, ప్రేమతో ఆరాధించాలా, ఆయన విజయం సాధించాలని కోరుకోవాలి. సో మరి తమిళ డైరెక్టర్లతో తెలుగు హీరోస్ అంతగా సెట్ అవ్వలేదు, ఎక్కువ హిట్స్ లేవు అనమాట. ఉండవు కదా. అట్లీ గారితో హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఆయన నమ్మాడు అర్జున్ గారు. అది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి మరి. ఎందుకంటే తమిళ డైరెక్టర్లు గొప్పగా 10 సినిమాలు చేస్తే ఒక సినిమా హిట్ అవ్వడం కష్టం ఇక్కడ తెలుగులో. మరి ఎందుకో వాళ్ళకి మనకి వాస్తు కుదరలేదు ఏమిటో నాకైతే అర్థం కాదు. కానీ ఈ 10 సినిమాలు చేసినా ఒక సినిమా హిట్ అవ్వడం కూడా కష్టంగానే ఉన్నప్పుడు ఆ టైంలో అట్లీ గారిని పిలిచి 1000-1500 కోట్లు పెట్టి ఏదో పెద్ద సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్ గారు అంటే సంతోషమే, కాదని ఎవరంటారు. అంత అద్భుతమైనటువంటి ఆవిష్కరణ, అంత అద్భుతమైనటువంటి కళాఖండాన్ని మనకు చూపించేటప్పుడు మనం ఆనందంగా చూద్దాం. ఇక్కడ మనం 250 టికెట్ ₹1 కోటి పెట్టి సినిమాకి 250 పెట్టాలి, 1500 కోట్లు పెట్టేదానికి 250 పెట్టాలి, తప్పదు. కానీ అది తీసే విధానంలో పుష్పలాగా హై రేంజ్కి వెళ్ళిపోయి సక్సెస్ కొడితే మనం స్వాగతించవచ్చు. కానీ ఈ తీసే విధానంలో 4 పాత్రలు 10 పాత్రలు వేసి ఎక్కడ ఎలాంటి లోపం జరిగినా తర్వాత చెడ్డ పేరు మన తెలుగు ఇండస్ట్రీకి వస్తుంది. కాబట్టి దాన్ని ఆచితూసి అడిగేయాలి. డైరెక్టర్ శంకర్ గారు కూడా డ్యూయల్ రోల్ లో రామ్ చరణ్ గారిని చూపెడితే ఆడియన్స్ కి నచ్చలేదు. మరి అల్లు అర్జున్ గారిని 4 పాత్రలు చూపెడితే నచ్చుతుందా అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. మీరేమో అందుకే క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి నేనేమంటున్నాను, అది మెప్పించాలి, దాన్ని ఒప్పించాలని అంటున్నా. ఒప్పించితేనే రేపొద్దున్న మనకి భవిష్యత్తు. తెలుగు ఇండస్ట్రీ ఈవేళ ఇండియాలోనే నెంబర్ 1 ఇండస్ట్రీగా ఉంది. ఈవేళ తెలుగు సినిమాలు ప్రతి ఒక్కరు కూడా తెలుగు సినిమాలని రీమేక్ చేసుకుంటున్నారు. ఇందులో పూర్వం మనకి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు నటించే టైంలో మన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రీమేకులు, చిరంజీవి గారు ఇలా వచ్చినప్పుడు రీమేకుల కోసం ప్రయత్నం చేస్తుండేవారు. కానీ ఈవేళ తెలుగు ఇండస్ట్రీలో చేస్తున్నటువంటి సినిమాలు బాలీవుడ్లో వాళ్ళు రీమేకులు చేసుకునే స్థాయికి మనం ఎదిగాం. కాబట్టి ఆ స్థాయిని దిగజార్చకుండా అల్లు అర్జున్ గారు కాపాడతారని కోరుకుంటున్నాం. మరి పుష్ప 2 తర్వాత చాలా స్టార్డమ్ వచ్చింది అల్లు అర్జున్ గారికి. మరొకవేళ ఈ సినిమా అటు ఇటుగా అయితే మన స్టార్డమ్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా తగ్గిపోద్ది. ఇప్పుడు ఇది హిట్ అయితేనే ఆ డమ్ అలా నిలబడుతుంది. స్టార్ డమ్ హిట్ కాకుండా ఫ్లాప్ అయితే పవన్ కళ్యాణ్ కాదు కదా. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా ఒకటే. కానీ అందరి సినిమాలు అలా ఉండవు. కాబట్టి అందరూ హిట్లు చేసుకోవాల్సిందే. ఫ్లాప్ అయిందంటే పడిపోయినట్టే. మరి అల్లు అర్జున్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ అట్లీ గారితోని మరి 4 రోల్స్ చేయబోతున్నారంట. అంటే ఫాదర్ గా, గ్రాండ్ ఫాదర్ గా అండ్ 2 సన్స్ గా. మరి ఇది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? హిట్ ఫట్ అని మనం ఏం చెప్పలేం. గత సినిమాలు చూస్తే దాన వీర సూర కర్ణ అని ఎన్టీఆర్ ఎన్ని రౌండ్లు వేసిండో చూసినాం, అది హిట్ అయింది. మరి జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర వాళ్ళని ఒక సినిమా తీసిండు, ఫాదర్ గెటప్, తండ్రి ఆయన కొడుకు ఏదో, అట్టర్ ఫ్లాప్ అయింది. దశావతారం అని మన కమల్ హాసన్ గారు తీసారు, బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అట్లా పాత్రల్ని లేకపోతే రోళ్ళని బట్టి మనం డిసైడ్ చేయలేము కదా. అట్లీ అన్నట్టయినా ఒక స్టఫ్ ఉన్న డైరెక్టర్, ఆ కథ లేకపోతే ఆయనని మలుచుకునే విధానం, ఆ కథనం ప్లస్ ఆ క్యారెక్టరైజేషన్ బట్టి సినిమా డిపెండ్ అవుతుంది. కానీ మనం ముందే 4 క్యారెక్టర్లు ఉన్నాయి, 2 క్యారెక్టర్లే చేయలేకపోయారు, 3వ క్యారెక్టర్ ఫెయిల్ అయిందని కూడా చెప్పలేము. ఆడితే బ్లాక్ బస్టర్ కావచ్చు, లేకపోతే అటర్ ఫ్లాప్ కూడా కావచ్చు. సో మరి తమిళ డైరెక్టర్లతోని మన తెలుగు హీరోస్ అంతగా రాలేదు, సినిమాలు హిట్ లేవు. సో మరి అట్లీ గారు తమిళ డైరెక్టర్ కాబట్టి ఒకవేళ అల్లు అర్జున్ గారికి ఏమన్నా కింద మీద ఛాన్సెస్ ఉన్నాయంటారు? మీరు అట్లా అంటే శంకర్ గారు ఒకే ఒకటి తీసిండు. అంతకుముందు అన్ని బ్లాక్ బస్టర్. రోబోయిడ్ మనకు ఏమంటారు, డబ్బింగ్ సినిమా రిలీజ్ అయితేనే కోట్లల్లో మహేష్ బాబు సినిమాలు కొన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ తెలుగు సినిమాస్ ఏవి కూడా తమిళ డైరెక్టర్లకు వర్కౌట్ అవ్వలేదు కదా. చెప్పలేము అట్లా. అంటే డబ్బింగ్ సినిమాలకే మనోళ్ళు భయపడి కొన్ని సినిమాలు రిలీజ్ చేసుకోవడం ఆపేసారు. రోబో టైంలో మహేష్ బాబు సినిమా కూడా ఆపుకున్నాడు. మన జూనియర్ ఎన్టీఆర్ కూడా బృందావనం ఏదో సంథింగ్ వాయిదా వేసుకున్నారు. అట్లానే మనం చెప్పలేము కదా ఇప్పుడు తమిళ డైరెక్టర్లు తెలుగు డైరెక్టర్లు అని.
మన చెప్పలేం, మన సినిమాలే పోయి హిందీ బాలీవుడ్ లో షేక్ చేస్తున్నాయి, స్ట్రైట్ సినిమాల కంటే ఎక్కువ ఆడుతున్నాయి. ఇది కూడా ఆడొచ్చేమో చూద్దాం. ఆయన మరి అల్లు అర్జున్ గారు నెక్స్ట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు అట్లీ గారితోని. మరి ఆ సినిమాలో అల్లు అర్జున్ గారు 4 క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నారు. తాతగా, తండ్రిగా అండ్ 2 కొడుకులకు కూడా ఆయనే చేస్తున్నారట 4 క్యారెక్టర్స్ కూడా. మరి డ్యూయల్ రోల్ చేస్తేనే సినిమా ఫ్లాప్ అయ్యే రోజులు ఇవి. మరి ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. మేబీ ఛాయిస్ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం డ్యూయల్ రోల్ పాత్రలు, త్రిబుల్ రోల్ పాత్రలు ఇలాంటివన్నీ చూసినాం, లవ్ కుశల ట్రిపుల్ రోల్ ట్రిబుల్ రోల్ చూసాం. అలాంటిది ఇప్పుడు 4 రోల్ అనేది ట్రెండ్ సెట్టర్. అల్లు అర్జున్ ఇప్పుడు ట్రెండ్ సెట్ చేస్తాడని అనుకుంటున్నాం. చూద్దాం, చాలా వరకు సినిమా హిట్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా కాబట్టి భారీ అంచనాలు ఉంటాయి. అంతకుముందు ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2 ఈ 2 హిట్ల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి భారీ అంచనాలు కంపల్సరీ ఉంటాయి. అంటే పుష్ప 2 ఒక మాస్ హిట్ కదా, మరి అలాంటి సినిమా తర్వాత ఇలాంటి సినిమా వర్కౌట్ అవుతుందండి? కంపల్సరీ, ఎందుకు కాదని అనుకుంటాం. ఇప్పుడు 4 క్యారెక్టర్లు చేస్తున్నాడు. అసలు ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, దాంట్లో స్టోరీ ఏంది, దాని కంటెంట్ బట్టి కంపల్సరీ స్టోరీ బలమైంది అయితే 4 పాత్రలు కూడా ఆడుతుంది.